రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో మళ్ళా ప్రత్యేకంగా సమావేశమైందట. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్లతో ఖర్గే, రాహుల్, వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరిగినట్టుగా తెలిసింది. రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వచ్చిందట. ఏమయ్యా మరి ఆయన ఇక మరి మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అంటుండు, ఏమైందని అడిగిరట. రాజగోపాల్ను ఢిల్లీకి పిలిచి తామే స్వయంగా మాట్లాడతామని రాహుల్ గాంధీ, ఖర్గే చెప్పినట్టు సమాచారం. మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తరచుగా మీడియాలో వస్తోంది. దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే 2 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరిగింది. ఒక స్థానంలో మళ్ళీ అభిషేక్ సింఘ్వీకి అవకాశం ఇవ్వడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మరో అభ్యర్థిపై వారంలో మళ్ళీ పిలుస్తామని, అప్పుడు ఖరారు చేద్దామని రాహుల్, ఖర్గే చెప్పినట్టు తెలిసింది. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మరి పిలిచి మాట్లాడితే మరి ఈయన కూడా సెట్ రైట్ అయిపోతారా ఇక మరి? ఈయన ఫోన్ చేద్దాం. రాజగోపాల్ రెడ్డి గారు, నమస్తే. మీ పేరు పేపర్లో వచ్చిందని లైవ్లోకి తీసుకున్నాం మిమ్మల్ని. ఒక చిన్న 2 నిమిషాలే. ఇప్పుడు ఏమని వచ్చిందంటే వార్త, రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వచ్చిందట. ఎవరెవరి మధ్యలో? రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ వీళ్ళ నలుగురితోటి ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశం అయిందట. మరి రాజగోపాల్ రెడ్డి విషయం ఎంతవరకు వచ్చింది అని అడిగిరట. ఢిల్లీకి పిలిచి మేమే మాట్లాడతామని చెప్పిరట. ఖర్గే అన్నాడట. మరి సో దీన్ని మరి ఎట్లా తీసుకుంటున్నారు? ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలు వచ్చింది. ఓకే ఓకే. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ నాయకులు గుర్తించినట్టుగా, మీ హైకమాండ్ లీడర్లు ఇక్కడ గుర్తించకపోయినా అక్కడ గుర్తించినట్టుగా మరి అంటే రఘు గుర్తించడం అంటే నన్ను పార్టీలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 2 నెలలు నాతోటి నన్ను కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. వాళ్ళు పదవి ఇస్తారా లేదా అనేది సెకండరీ ఇష్యూ. వాళ్ళ కమిట్మెంట్ ఆనర్ చేస్తారా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయింది. నాకు మాట ఇచ్చింది. కానీ వాళ్ళు నాతోటి ప్రవర్తించిన తీరు, ఎవరైతే నన్ను తీసుకొచ్చిండ్రో, నాతో మాట్లాడినరు సునీల్ కనుగోలు గాని, బట్టి విక్రమార్క గాని, మాణిక్రావు ఠాకరే గాని, మహేష్ కుమార్, నాతో ఎవరైతే మాట్లాడినరో ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో వాళ్ళు నాతో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన విధానం, పద్ధతి చాలా అవమానకరం. ఎవరు? హైకమాండ్ వాళ్ళు కూడా? హైకమాండ్ కాదు, ఎవరైతే ఇక్కడ మాట్లాడి తీసుకొచ్చిన వాళ్ళు. ఓకే ఓకే. తర్వాత కేసీ వేణుగోపాల్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాతోటి మాట్లాడండి. ఈ పార్లమెంట్ గెటింగ్ విన్, ఐ విల్ డెలివర్ యువర్ ప్రామిస్ అన్నాడు ఆయన ఒక వర్డ్. రివ్యూ మీటింగ్ లో అయిన తర్వాత నా భుజం మీద చేసి కేసీ వేణుగోపాల్ కూడా అన్నారు. ఓకే సరే, ఆయన కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు చేయాలంటే అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీకి. కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి, వాళ్ళు ప్రవర్తించిన తీరు, చేయలేకపోతున్నామని కనీసం పిలిచి మాట్లాడటము ఇంత దుర్మార్గమైన, అది బాధాకరం చాలా. మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు రఘు. అందరూ అనుకుంటారు కానీ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాను అంటారు కానీ చాలా తప్పు. 2 సంవత్సరాల నుంచి నన్ను బాగా ట్రోల్ చేస్తుండ్రు. కాబట్టి చాలా సందర్భాల్లో నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మంత్రి పదవి రేస్ లో ఉన్నాడు, మాట ఇచ్చిరు అని చెప్పి దాన్ని మళ్ళీ బట్టి కన్ఫర్మ్ చేయడం, మహేష్ కుమార్ కన్ఫర్మ్ చేయడం, అవును మాట ఇచ్చిన అని చెప్పి దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం, వస్తుంది అనడం. ఎట్లా అది వస్తుందా రాదా అని సెకండరీ ఇష్యూ రఘు, మంత్రి పదవి. కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, నేను ఈ పార్టీలో లేను, ఈ పార్టీలో అవమానకరంగా ఉంది, ఈ పార్టీలో గుర్తింపు లేదు, రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోతుండు అని చెప్పేసి నాకు బీజేపీ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీలకు పోయినా. నేను బీజేపీ పార్టీ నాకు ఎంతో గౌరవం ఇచ్చి స్వయాన అమిత్ షా గారు వచ్చి మున్గోడులో కనుగొప్పి బీజేపీ పార్టీలో చేర్చుకున్నాడు. పెద్ద యుద్ధం చేసిన భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేంత.
ఈ మధ్యన మా సిపిఐ నెల్లికంటి సత్యం కూడా చెప్పారు, మేము ఒకవేళ సపోర్ట్ చేయకపోతే టిఆర్ఎస్ గెలిచేది కాదు, రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలు వేరే విధంగా ఉండేది. సగం మంది మంత్రులు కూడా బీజేపీలో పోయేటోళ్ళు, అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి రాకపోయేది, రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే అది గేమ్ చేంజర్, ఒక రాజకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చే ఎన్నిక అది అని చెప్పి. ఆ తర్వాత కూడా నన్ను పిలిచి నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇచ్చారు బీజేపీలో, స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు స్టేట్ లో, బీజేపీ స్టేట్. అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ కదా, మళ్ళీ ఆహ్వానిస్తుంది కదా అని చెప్పేసి రమ్మంటున్నారు కదా, జనం కోరుకుంటుండ్రు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని అంటే మన గౌరవం కాపాడతారు అనుకొని నమ్మకంతో వాళ్ళ మాటలు నమ్మి వచ్చిన. మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు, వచ్చినందుకు వాళ్ళ ఈ 2 సంవత్సరాలు వాళ్ళు అవమానించిన చూసినావా, అది చాలా బాధ. అవమానం అంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడకపోవడమే అంటారా? కనీసం మాట్లాడకపోవడము, పిలిచి మాట్లాడకపోవడము. ఇప్పుడు ఒకే కుటుంబం, 2 అన్నదమ్ములు అంటుండ్రు. మరి నన్ను తీసుకొని ప్రామిస్ చేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ముల విషయం తెలియదా? అంతే కదా. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా ఉండే, తెలంగాణ మొత్తం మంత్రులే ఇన్ఛార్జ్ గా ఉన్నారు పార్లమెంట్ కు. అవును. మరి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న ఆయనని అక్కడికి వెళ్ళి తీసేసి సికింద్రాబాద్ కేసి ఒక ఎమ్మెల్యేగా నాకు బాధ్యతలు ఇచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి కేసీ వేణుగోపాల్ అధిష్టానం దీపాదాస్ మనిషి మా ఇంటికి వచ్చి గెలిపించుకొని రమ్మని చెప్పినప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములో ఉన్నామన్న సంగతి తెలియదా? అంతే కదా. అప్పుడు కూడా గెలిపించుకొని రాండి మీకు అప్పుడు తెలియదా వాళ్ళకు? గెలిపించుకు రాండి, మీకు ఇచ్చిన మాట నిలబెడతామని. ఇన్ని రకాలుగా మోసం చేసిన తర్వాత బాధపడవా? పదవి కోసం కాదు ఇక్కడ బాధపడేది, పదవి రాలేదని కాదు, పదవి వస్తే ప్రజల కోసం, మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజల కోసం నిజాయితీగా. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే పోతారా? 100% పోతాం. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సరే, నా విషయంలో వాళ్ళు కొంచెం ఆలస్యం చేసి తప్పు చేసిండ్రు, అది తెలంగాణ సమాజం మొత్తం గుర్తించింది, అధిష్టానానికి కూడా తెలుసు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినని చెప్పి. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు అందరికి కూడా తెలుసు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినామని చెప్పి. రాజగోపాల్ రెడ్డి నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడిండు, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందనే మళ్ళీ పోయిండు, మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు చెప్పి వాళ్ళని నమ్మి వచ్చిండు. ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటుండు, ప్రజల కోసమే పనిచేస్తుండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన, సర్పంచ్ గా మున్సిపాలిటీని కూడా గెలిపించిన. ఈసారి కన్ఫర్మ్ చేస్తారేమో మరి మినిస్ట్రీగా. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అది సెకండరీ. కనీసం ఒక వ్యక్తిగా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ కుటుంబం మాది. వాళ్ళు మర్యాద మాట్లాడి మర్యాదగా నా సేవల్ని గుర్తించుకుంటే చాలు. ఇప్పుడు ఎట్లా మరి నిన్నటి మీటింగ్ లో మొత్తం శభాష్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు, తిరుగులేదు, ఇంకా ఇట్లే పనిచేస్తే మనం ఇంకా 10 ఏళ్ళు అని అంటున్నారట. ఇది 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 బానే ఉందా? పబ్లిక్ ఒపీనియన్ కి దగ్గరగా ఉందా? టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు 23 వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలన్నీ వాళ్ళే గెలిచిండ్రు. అంతే కదా, ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళదే. వాళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలిచినట్టు మునుగోడు ఉప ఎన్నిక కూడా టిఆర్ఎస్ గెలిచింది. అవును. మన అధికారంలోకి రాలేగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అవును, రాలేగా. ఉప ఎన్నికలు గెలవడము, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవడం అనేది సర్వసాధారణమైన విషయం. జనరల్ గా ఓటింగ్ రూలింగ్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తారు. అంతే కదా. ప్రజలకు పనులు కావాలి. అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థల్లో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు గెలిపేయడం అనేది సాంప్రదాయం, ప్రజల ఆలోచన విధానం కూడా అట్లే ఉంటది. అవును. కానీ నిజంగా ప్రజలలో ఏముంది, మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం, మనం దోపిడీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో నియంత పాలన దోపిడీ చేస్తుండ్రు, అవినీతి జరుగుతుందని చెప్పి మాటలు వచ్చినాం. వాటి మీద మనం ఏం చర్యలు తీసుకున్నాం? నెంబర్ 1. నెంబర్ 2, మన పాలన 2 సంవత్సరాల నుంచి నిజాయితీగా పరిపాలిస్తున్నామా, అవినీతి లేకుండా పరిపాలన కొనసాగుతుందా, లేదంటే గతంలో మాదిరిగానే కొనసాగుతుందా? రెండో ప్రశ్న. మూడోది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం? మూడోది. నాలుగోది, అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. మరి అన్ని మంత్రివర్గ విస్తరణ మొత్తం అయిందా? కీలక పదవుల్లో ఎవరున్నారు? కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పనిచేస్తుండ్రా? ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయి? గతంలో ఏ ముఖ్యమంత్రి అన్న భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాల పాటు ఇన్ని శాఖలు పెట్టుకుండా
ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మేము కూడా అదే అనుకున్నాం సార్, ఏమైనా క్లాస్ తీసుకుంటారేమో వీళ్ళు, ఇట్లా కాదు అట్లా కాదు, ఇట్లా పని చేయండి అట్లా పని చేయండి. ఇప్పుడు ప్రజలకి ఎక్కడో ఒక దగ్గర సరే వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశాలు ఇవన్నీ. అదే ఇక్కడ ఇక్కడ పరిస్థితి అవినీతి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవును. ఓఆర్ఆర్ విషయం, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో స్కామ్ జరిగింది, అమ్ముకున్నారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అవును. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తిని 7,000 కోట్లకు కేసీఆర్ అమ్మేసిండు. ఆ ఓఆర్ఆర్ టెండర్ ని రద్దు చేసి ఎందుకు గవర్నమెంట్ చేతులకు తీసుకుంటలేదు? అవును, సిట్ వేస్తామన్నారు, ఇంతవరకు సిట్ లేదు, స్టాండ్ లేదు. అవినీతి 8 లక్షల కోట్ల అప్పులు చేసి దోసుకున్నారు సీమాంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు. ఎన్నో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నారు తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో. వేల కోట్లు, లక్షల కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ నగరం ఉన్న విలువైన భూముల్ని దోసుకున్నారు. వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రైట్. ఇప్పటి వరకు మీరు వచ్చినప్పటి నుంచి ఎక్కడ తప్పు చేయకుండా పనిచేసిరా, నిజాయితీగా పనిచేస్తుండ్రా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారి మీద, అందరి మీద ఉన్నది, నా మీద కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సార్ మేమేమనుకున్నామంటే వీళ్ళు అక్కడ పోయిన తర్వాత కొంచెం ఏమైనా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారేమో, కొంచెం క్లాస్ తీసుకుంటారేమో, ఇట్లా పని చేయండి అట్లా పని చేయండి అనుకున్నాం. కానీ శభాషులు, భుజం తట్టుడు, ఇంకా బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా అంటే ఎట్లుందంటే అది బాగా మేస్తున్నారు, ఇంకా బాగా మేయండి అన్నట్టు. అదే కదా, ఏమో శభాష్. రాజగోపాల్ రెడ్డి మున్గోడ్లో గెలిపించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడలో గెలిపించిండు, ఆలేరులో బిర్లా ఐలే గెలిపించిండు, మిర్యాలు కూడా. అందరు కష్టపడితే సాధ్యమైంది అది విజయము. మున్సిపాలిటీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిపించుకున్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు మేము అందరం, మంత్రులు గెలిపించుకున్నారు, ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు అంటే ఇప్పటికి కూడా మెగా కృష్ణారెడ్డి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ తిరుగుతున్నాడు, నేను ఎవరు నాకు చెప్తున్నారు, మొన్న తిరిగిండట కేబీఆర్ పార్క్ చుట్టూ. ఎందుకంటే ఇప్పుడు అదంతా మొత్తం ఆ రోడ్డు విస్తరణ చేయబోతున్నారు కదా, ఫ్లైఓవర్లు వేసి అదొకటి ఇదొకటి వేసి ఆ రోడ్డు చుట్టూ తిరుగుతున్న, పార్క్ చుట్టూ తిరుగుతున్నట్ట. ఎట్లా రోడ్డు ఏందన్న వాళ్ళ యొక్క పని వాళ్ళని పెట్టి, అంటే ఆ కాంట్రాక్ట్ టెండరు ఆయనకే రాబోతున్నట్టు అర్థమవుతున్నది. బిఫోరే డిసైడ్ అవుతుంది ఏంటి అన్నది. సో ఇట్లా ఇప్పుడు ఈ 4th సిటీలో 300 ఫీట్ల రోడ్డు ఉంది కదా, ఆ 300 ఫీట్ల రోడ్డు కూడా చాలామంది ఎంటర్ కావడానికి చూసి ఆ రోడ్డు టెండర్లో. కానీ లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, సీఎం రమేష్ అని ఆంధ్ర ఆయనకు సగం ఇచ్చేసిరు దాన్ని. సో పబ్లిక్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. నిన్నటి మీటింగ్ పైన మీరేమనుకుంటున్నారు? February 20th, 2014లో తెలంగాణ బిల్ రాజ్యసభలో పాస్ అయిన రోజట. సో ఇది గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మీకు. జై తెలంగాణ. సో నిన్నటి మీటింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? చేనేత సహకార సంఘాల్లో ఎలక్షన్స్ పెట్టండి. సీఎం గారు టెంట్ దగ్గరికి వచ్చి తెలంగాణ ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఛాయ్ తాగేలోపు రెగ్యులర్ చేస్తామన్నారు. ఏమైంది? ఇంకా ఛాయ్ తాగలేదేమో, మానేసిన అంటాడేమో, ఛాయ్ మానేసినా నేను వేరే తాగుతున్నా అంటాడేమో. నెక్స్ట్ బడ్జెట్ చూసారా? ఆంధ్రాది ఈసారి మొత్తం ఎడ్యుకేషన్కి 18% ఇచ్చారు. మోర్ దెన్ 50,000 crores ఎలకేట్ చేశారు. నెక్స్ట్ మంత్ డిఎస్సి అండ్ జాబ్ క్యాలెండర్ వేస్తారుగా. సెకండ్ ఇయర్ డిఎస్సి వేస్తున్నారు విత్ జాబ్ క్యాలెండర్. మనం అడగాలిగా, అడిగేటోడేవాడు, మాట్లాడేటోడేవాడు? రాజకీయ నాయకుల దగ్గర చెంచాగిరి చేసే కొడుకులని తెలంగాణ ప్రజలు ఉరిదీయాలన్నట. తెలంగాణ ప్రజలు ఎవరిని ఉరిదీయాల్సిన అక్కర్లేదు, ఎవరి మీద రాళ్ళేయాల్సిన అక్కర్లేదు. తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడితే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అక్కర్లే. రాజగోపాల్ రెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ లీడర్ అట. తిట్టేటోళ్ళు ఉన్నారు, పొగేటోళ్ళు ఉన్నారు ఇంట్లో. రఘుభాయ్ కోవాబన్ లొల్లేంది అయిపోయింది.
కాంగ్రెస్కు గెలుపుతో బలుపు పెరిగింది, మళ్ళీ బీజేపీకి వెళ్తావా అన్న. ఇప్పుడు ఎన్ని ఉన్నాం మరి? ఇప్పుడు ఎన్ని అన్ని కండువాలు కప్పుకొనే ఉన్నాం మనం. ఎందుకంటే బీజేపీ ఆయనకేమో కాంగ్రెస్ గురించి ఏమన్నా చిన్నది ఏదైనా పాజిటివ్ లైన్ ఒకవేళ అనిపిస్తే ఈయనకు నచ్చదు, ఈయనంటే ఆయనకు నచ్చదు. ఇట్లాంటి కామెంట్సే ఉంటాయి ఇందులో. మనం ఏ పార్టీకి అనుకూలంగా లేము, వ్యతిరేకంగా లేము. అన్ని పార్టీలని సమదూరంలో సమదృష్టితో చూస్తున్నాం. అన్న ఈ యూరియా పరిస్థితి ఏంటి? సాదా భైనామా ఆర్డినెన్స్ గురించి ఏం మాట్లాడట్లేదన్న ఈ గవర్నమెంట్, దాన్ని కూడా పక్కన పెట్టేసినారు. మీ ఇద్దరు అన్నదమ్ములు పార్టీకి కష్టకాలంలో నిజాయితీతో పనిచేస్తే పీసీసీ మీ కుటుంబానికే వస్తుండే. నెక్స్ట్, నైని బొగ్గు బ్లాక్ ఇష్యూ ఏమైంది? ఆ నైని బొగ్గు బ్లాక్ ఇష్యూ టెండర్లు రద్దు చేసిరు కదా. యాక్చువల్గా అది ఈయన కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు. అది ఆయన ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్. అంటే రాజగోపాల్ రెడ్డి ఇంకొక అన్న అనిల్ కుమార్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అనిల్ రెడ్డికి రావాలనేది ప్రయత్నం, వాళ్ళ బ్రదర్. ఈయన కాదు. ఈయనదేమో సుషి ఇన్ఫ్రా, ఆయనదేమో సుషి హైటెక్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళ బ్రదర్ది. సో ఆయన ఆ మైనింగ్ బ్లాక్ రావడానికి ప్రయత్నం చేసిండు. ఏదో సుమన్ టీవీనా ఐ డ్రీమ్స్ దాంట్లో చెప్పిండు కదా, 30,000 కోట్లు తెలంగాణ ప్రజల ఆస్తిని నేను కాపాడగలిగినా అని. అంటే అక్కడ కుంభకోణం జరిగింది, బట్టి విక్రమార్క అటు ఇటు చేసినని కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు. మళ్ళీ అది ఎవరికి ఇస్తారు ఏందన్నది చూడాలి. బ్రో, నేను కాంగ్రెస్ అభిమానిని, నెక్స్ట్ రేవంత్ రెడ్డి అభిమానిని. కానీ వీళ్ళ విధానం చూస్తే కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కేసీఆర్ రైతులకు ఎంతో కొంత మేలు చేసిండట. ఎవడు మేలు చేసి, ఈయన చేసింది లేదు, ఆయన చేసింది ఏం లేదు. రైతులను ఆగం చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఏమన్నా మారిందా? ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ వచ్చిన 12 నెలలు ఏమన్నా మారినాయా మన బతుకులు? కవిత సిద్దిపేట నుంచి పోటీ గురించి కవిత అస్త్రం హరీష్ను బయటకు పంపడమేనా? మాట్లాడదాం. మళ్ళీ బీజేపీ పిలిస్తే వెళ్తావా రాజగోపాల్ రెడ్డి గారు? ఆయన అడుగుతున్నావా? ఓకే, ఇంకేం పోతాడు మళ్ళీ, ఇళ్ళ కళ్ళకి పోతే మళ్ళీ ఆగమవుతాడు. రఘు గారు, రాహుల్ గాంధీ ఈ లైవ్ చూస్తే మిమ్మల్ని తెలంగాణ అధ్యక్షుని చేస్తాడు. మీకున్న బాధ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇంచు కూడా లేదట. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ. ఏం లేదు భయ్యా, అప్పుడేమో కేసీఆర్ కుటుంబం, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కుటుంబం. ఇది కాదు, అప్పుడేమో కేసీఆర్ చుట్టూ ఉన్న ఒక 5 మందో 10 మందో తిన్నారు దోసుకొని. ఇప్పుడు ఏంటంటే 40-400 మంది తింటున్నారు, 40 మందో 400 మందో తింటున్నారు. గంతే. అవినీతి ఎక్కడ ఆగలేదు, అద్భుతంగా జరుగుతున్నది, అద్భుతంగా నడుస్తున్నది, అద్భుతంగా భూములు కబ్జాలు చేస్తున్నారు. అవతలోడు భూములు కబ్జా చేస్తే వాడిని బెదిరించి వాని దాంట్లో సగం మింగుతున్నారు, వానికి కొంత ఇచ్చి. తప్ప అవినీతి అనేది ఎక్కడా ఆగలే. చేతగాని ప్రతిపక్షం ఉంటే అధికార పార్టీని శభాష్ అంటారు కదా. ఇది 100% మీరు చెప్పింది, రవీందర్ గౌడ్ గారు చెప్పింది 100% కరెక్ట్. చేతగాని ప్రతిపక్షం ఉంటే అధికార పార్టీనే శభాష్ అంటారు. చివరికి ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఆ అధికార పక్షం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనుకోండి, ఎవడో ఒకడని చెప్పి ఆ చేతగాని ప్రతిపక్షం అయినా సరే వాళ్ళని అధికారంలో కూర్చోబెడతారు. కాంగ్రెస్ చేసింది అదే. కాంగ్రెస్ కూడా అప్పుడు చేతగాని ప్రతిపక్షమే, వాళ్ళేం కొట్లాడింది చేసింది ఏం లేదు. చలో, ప్రస్తుతం శాఖలను మంత్రులు నడుపుతున్నారా లేక ఉద్యోగ సంఘాల నేతలు నడుపుతున్నారా?